నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. క్షణికావేశం ఒక నిండు జీవితాన్ని బలికొనడమే కాదు, వారి జీవితం కూడా వారి చేతులారా నాశనం చేసుకున్నారు. ఓకే, అదే క్షణికావేశంలో తెలిసి తెలియని వయసులో ఒక మనిషిని నిండు ప్రాణాన్ని వారి చేతులతో త్యజించారు, హత్య చేశారు. కన్న తల్లని కూడా చూడకుండా తన చేతులారా తన తల్లిని తన చేతులతోనే చంపేయడం కూడా ఎంత దురదృష్టకరం. ఓకే, ఒక మనిషిని చంపేశారు, అది కూడా తన కన్న తల్లి అని చూడకుండా అతి కిరాతకంగా చంపేశారు. దేనికోసం చంపారు? ఎవరి కోసం చంపారు? అయితే ఆ చంపిన కారణం నెరవేరిందా అంటే అది కూడా లేదు. ఇటు వారి జీవితము నాశనమైంది, ఇటు వారి ఆశను నెరవేరలేదు. ఇక చేసి ఏం లాభం? సరే, దీన్ని ఎలా పరిగణించాలో నాకైతే అర్థం కావట్లేదు. రోజు రోజుకి వారిలోని మానవత్వం నశించిపోతుందని చెప్పొచ్చు. ఇంత చిన్న వయసులో ఇంత దారుణానికి ఒడిగట్టడం ఎక్కడ ఎవరు కూడా చూడరు. ఇప్పుడు నేను దేని గురించి చెప్తున్నానో మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. అవును, తెలంగాణ రాష్ట్రంలోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక అత్యంత దారుణమైన ఘటన గురించే నేను మీకు చెబుతున్నాను. అయితే జాగ్రత్తగా వినండి, ఇది ఎక్కడ స్కిప్ చేయకండి. పాలమూరు జిల్లాకు చెందిన సట్ల అంజలి, ఈమెకు 39 సంవత్సరాలు. ఆ మహిళ తన సొంత కుమార్తె చేతిలోనే అత్యంత దారుణంగా హత్య చేయబడింది, అతి కిరాతకంగా. అయితే ఈ కేసు కేవలం ఒక నేరం మాత్రమే కాదు, మానవ సంబంధాలు ఎంతగా దిగజారిపోయాయో, క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు జీవితాలను ఎలా నాశనం చేశాయో చూపించే ఒక దురదృష్టకరమైన సంఘటన. ఇక ఇనగుర్తి మండల కేంద్రానికి చెందిన అంజలి తెలంగాణ సాంస్కృతిక కళాకారుల బృందంలో పనిచేసే ఒక కళాకారిణి. ఆమెకు 15 ఏళ్ల కుమార్తె ఉంది. రీసెంట్ గానే 16 కూడా పడినట్టుంది. అయితే భర్త మరణం తర్వాత రవి అనే వ్యక్తిని ఆమె వివాహం చేసుకుంది. వారికి పుట్టిన మరో కుమార్తె రోడ్డు ప్రమాదంలో మరణించడంతో తన ఇద్దరి కుమార్తెలతో కలిసి జీవిస్తుంది అంజలి. అయితే ఈ క్రమంలోనే 10వ తరగతి చదువుతున్న పెద్ద కుమార్తెకు ఇన్స్టాగ్రామ్ లో నల్గొండ జిల్లాకు చెందిన శివ, అతని సంవత్సరాలు 19. అయితే ఆ యువకుడితో పరిచయం ఏర్పడింది ఆ పెద్ద కూతురికి. వారి పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే ఈ విషయాన్ని తల్లి అంజలికి చెప్పగా వారి ప్రేమను నిరాకరించింది. ఒక తల్లిగా తన బిడ్డ భవిష్యత్తు గురించి సమాజంలో ఎలాంటి మలుపులు ఎదురవుతాయోనని ఆందోళన చెందింది ఆ తల్లి. ఆమె తన ప్రేమకు ససేమిరా అంటే ఒప్పుకోకుండా నిరాకరించింది. కానీ ఆ బిడ్డ కళ్ళు ఆ ప్రేమను చూడలేకపోయాయి. ఇది తల్లి కూతుల మధ్య తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. ఆ గొడవలో తల్లిని చంపాలని కుమార్తె తన ప్రియుడు శివకు ఫోన్ చేసి చెప్పింది. మొదట నిరాకరించిన శివ ఆ తర్వాత ఆమె మాటలకు లొంగిపోయాడు. ఎందుకంటే ప్రేమ గుడ్డిది, ఏం చెప్పినా సరే సరే అనక తప్పదు. ఇక పథకంలో భాగంగా బాలిక ఈ నెల 19న ఇంటి నుంచి వెళ్లిపోయింది. కూతురు కిడ్నాప్ అయింది అని అంజలి 20వ తేదీన జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఆ తల్లి గుండె ఎంత తల్లడిండిపోయిందో అని మనం ఊహించవచ్చు. ఇక తన బిడ్డ కనిపించడం లేదని ఆందోళన చెందుతూ పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ తల్లి. కానీ అదే బిడ్డ తన ప్రాణం తీయడానికి పథకం వేసిందని ఆ తల్లికి అస్సలు తెలియదు. కనీసం కలలో కూడా ఊహించుకోలేదు. ఒకవేళ అది తెలిసింటే ఆ తల్లి అస్సలు తట్టుకోలేదు. అయితే అదే రోజు రాత్రి ఆ బాలిక తిరిగి ఇంటికి వచ్చి 23వ తేదీన తమ పథకాన్ని అమలు చేసింది. శివను, అతని మైనర్ సోదరుడైనటువంటి 17 ఏళ్ల బాలుణ్ణి ఇంటికి పిలిపించింది. మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాల సమయంలో తల్లి మెడకు చున్ని బిగించి హత్య చేయడానికి ప్రయత్నించారు వాళ్ళు. ఇక పెనుగులాటలో అంజలి తలకు గాయమై గొంతు బిగుసుకుపోవడంతో ముక్కులో నుంచి రక్తం కారి అపస్మారక స్థితిలోకి జారుకుంది. ఇక అంజలి చనిపోయిందని భావించిన శివ, అతని సోదరుడు ఇంటికి వెళ్లిపోయారు. ఇంతలో స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన చిన్న కుమార్తె తల్లి అపస్మారక స్థితిలో ఉందని తన అక్కకు చెప్పి ఆసుపత్రికి తీసుకెళ్లాలని కోరింది. ఆ చిన్నారికి తల్లి ప్రాణాల మీద బెంగ మరి. కానీ కసాయి అక్కకు మాత్రం తన ప్రియుడితో గడిపే క్షణాలే ముఖ్యం. ఆ బాలిక స్పందించలేదు. పైగా తన ప్రియుడు శివకు ఫోన్ చేసి అమ్మ ఇంకా బతికే ఉంది, వచ్చి చంపేయని చెప్పింది. ఈ మాటలు విన్న వారి గుండెలు బరువెక్కుతాయి. అయితే ఒక తల్లికి ప్రాణం పోస్తూ మరో క్షణం కూడా కరుణ చూపకుండా ప్రియుణ్ణి పిలిచి మరణ శాసనం రాసింది ఆ కూతురు. దీంతో శివ, అతని సోదరుడు తిరిగి వచ్చి అంజలి మెడకు మళ్లీ చున్ని బిగించి ఊపిరాపేశారు. ఆ తర్వాత తన తల్లి చున్నీతో ఊరేసుకొని ఆత్మహత్య చేసుకుందని బంధువులకు ఫోన్ చేసి చెప్పింది ఆ పెద్ద కూతురు. ఇక డ్రామా ప్లే చేయాలని చూసింది. అయితే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే బాలిక ప్రవర్తనను అనుమానించిన పోలీసులు గట్టిగా విచారించగా ఆమె అసలు విషయాన్ని బయటపెట్టింది. దీంతో ఆ బాలికతో పాటు శివను,
అతని మైనర్ సోదరుని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిందితులపై భారత శిక్షా స్మృతి సెక్షన్ 302 అంటే హత్య కేసు కింద కేసు నమోదు చేశారు. క్షణికావేశంలో కానీ కామంతో కానీ ఒక తప్పు నిర్ణయం తీసుకొని ఇంతటి దారుణం చేసిన వారికి జీవితం వెలవెలబోతుంది. ఇలాంటి దారుణమైన హత్య కేసులో నేరం రుజువైతే నేరస్తులకు మరణ శిక్ష లేదా జీవిత ఖైదు పడే అవకాశం ఉంటుంది. ఇక మైనర్ అయినటువంటి శివ, ఇక ఆ అమ్మాయి తేజశ్రీ ఇద్దరికి జువైనల్ జస్టిస్ యాక్ట్ కింద విచారణ జరిపి నేరం రుజువైతే జువైనల్ హోమ్ కు పంపడం లేకపోతే నిర్దిష్ట కాలానికి శిక్ష విధించడం జరుగుతుంది. ఒక తల్లిని చంపేసి ప్రియుడితో సుఖంగా జీవిద్దాం అనుకుంటున్న ఆ బాలిక ఆశలు గాల్లో కలిసిపోయాయి. ఇక ఏముంది, ఈ నేరం రుజువైతే ఖచ్చితంగా ఆ బాలికను జైల్లో ఉంచుతారు. ఒకవేళ మహా అంటే ఆ బాలికని ఎన్ని సంవత్సరాలు ఉంచుతారు? 4 లేకపోతే 6. అదే ఆ 19 ఏళ్ల బాలుడు విషయమే ఇప్పుడు నిజంగా ఆగమ్య గోచంగా ఉంది. ఆ బాలుడికి జీవిత ఖైదు పడే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు జైలు గోడల మధ్య పశ్చాత్తాపంతో కుమిలిపోవాల్సిన దుస్థితి ఏర్పడింది వీరికి. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. నిందితులకు తగిన శిక్ష తప్పక పడుతుంది. ఇది కేవలం ఒక క్రూరమైన నేరం మాత్రమే కాదు, మానవ సంబంధాల విలువలు క్షీణిస్తున్న తీరుకు ఇదొక నిదర్శనం. తల్లిదండ్రులు మనకు జన్మనిస్తారు, మనకి జీవనాన్ని కూడా నేర్పిస్తారు, మన భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమిస్తారు. వారి త్యాగాలు, ప్రేమ, కష్టాలు వెలకట్టలేనివి. ఈ ఘటన మన అందరికీ ఒక హెచ్చరిక లాంటిదే. అయితే మనం నిజంగా గుర్తించుకోవాల్సిన కొన్ని ముఖ్య విషయాలు ఉన్నాయి. అవేంటో కూడా నేను మీకు చెప్తాను. తల్లిదండ్రుల ప్రేమ నిస్వార్థమైనది. తల్లిదండ్రులు ఎప్పుడు మన మంచి కోసమే ఆలోచిస్తారు. వారి నిర్ణయాలు కొన్నిసార్లు మనకు నచ్చకపోయినా, కఠినంగా ఉన్నా సరే, కానీ వాటి వెనుక మన భవిష్యత్తు, శ్రేయస్సు ఉంటాయి. వారి ఆంక్షలు మనపై కోపంతో కాదు, ప్రేమతో కూడిన రక్షణ అన్నమాట. ఇక సంఘర్షణలను చర్చలతో పరిష్కరించుకోండి. కుటుంబంలో ఏవైనా విభేదాలు వస్తే వాటిని హింసా మార్గంలో కాకుండా చర్చల ద్వారా, పెద్దల సలహాల ద్వారా పరిష్కరించుకోవాలి. క్షమించడం, అర్థం చేసుకోవడం ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయి, నేరాలు కాదు. ఇక మానసిక ఆరోగ్యం, కౌన్సిలింగ్. నేటి యువత ఒత్తిడికి లోనైనప్పుడు సరైన మార్గదర్శకం పొందడం చాలా ముఖ్యం. మానసిక సమస్యలు ఉన్నప్పుడు నిపుణుల సలహాలు తీసుకోవాలి. తల్లిదండ్రులు కూడా పిల్లలతో స్నేహపూర్వకంగా ఉంటూ వారి సమస్యలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. ఇక పిల్లల పెంపకంలో తల్లిదండ్రులకు బాధ్యత ఉండాలి. తల్లిదండ్రులు తమ పిల్లలకు సరైన విలువలను, నైతికతను నేర్పించాలి. ప్రేమతో పాటు క్రమశిక్షణ కూడా ఎంతో ముఖ్యం. ఈ సంఘటన మన సమాజంలో వస్తున్న పెడక పోకడలను ప్రతిబింబిస్తుంది. అయితే ప్రేమ, ఆప్యాయత, కుటుంబ బంధాలు అనేవి జీవితానికి పునాదులు. వాటిని విస్మరిస్తే ఇలాంటి దారుణాలు పునరావృతమవుతాయి. ప్రతి ఒక్కరు తమ తల్లిదండ్రులను గౌరవించి, వారి త్యాగాలను గుర్తించి, వారిని కంటికి రెప్పలా చూసుకోవాలి. ఎందుకంటే అమ్మ ప్రేమకు మించి ఈ ప్రపంచంలో ఏది గొప్పది కాదు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు, ప్రియుడు మోజులో చేసిన దారుణాలు చివరికి ఏమిచ్చాయి? ఆత్మతృప్త కాదు, జీవిత ఖైదు, సమాజంలో నిందలు, జీవితాంతం పశ్చాత్తాపం. ఈ వివాద ఘటన నుంచి మనం పాఠాలు నేర్చుకొని మన కుటుంబ బంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని ఆశిద్దాం. అయితే ఇదంతా ఒకలా ఉంటే ఇప్పుడు స్క్రిప్ట్ మరోలా మారిపోయింది. ఆ శివ వాళ్ళ తల్లైతే అంజలిని చంపడమే కరెక్ట్ అని మీడియా ముందుకొచ్చి మరి చెబుతుంది. ఇంతకు ముందు ఒప్పుకుందట తమ ప్రేమకి, తర్వాత ఇప్పుడు తన ప్రేమకి యాంటీ అయిపోయి తన ఇంటికి వచ్చినందుకు తన తల్లినటువంటి అంజలి పోలీస్ స్టేషన్ లో నా కూతుర్ని కిడ్నాప్ చేశారని ఒక డ్రామా ప్లే చేసిందట. అందుకే అంజలిని చంపడం కరెక్ట్ అని చెప్పేసేసి శివ వాళ్ళ అమ్మ అయితే చెప్పుకొస్తుంది. అయితే ఈ విషయాలన్నీ కూడా ఆ అమ్మాయి ఎవరైతే అంజలి కూతురుందో తను బయటకు వస్తే తప్ప నిజాలేవి బయటకు రావు అని కూడా అంజలి తల్లి వాపోతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఆ అమ్మాయికి 14 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆ అమ్మాయి నేను తల్లి దగ్గర ఉండను, హాస్టల్లోనే ఉంటాను అని పోలీసుల దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేసినట్టు కూడా తెలుస్తుంది. ఆ అమ్మాయి చెప్పిందంట తన తల్లి చాలా కఠినాత్మరాలు, అందుకే నేను నా తల్లి దగ్గర ఉండను, హాస్టల్లోనే చదువుకుంటాను అని. సో అంత కఠినాత్మరాల నుంచి బయటపడడానికి హాస్టల్ అనే రూట్ ను వెతుక్కుందని పోలీసులు చెబుతున్నారు. మరి ఏదేమైనా సరే తల్లి ఎలాంటిదైనా సరే ఎంతైనా కన్న తల్లే కదా. ఇటువంటి దారుణానికి ఒడగట్టడం కరెక్ట్ అంటారా? మీకేమనిపిస్తుంది? కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.